ఆయనే ఒక సైన్యం. నిబద్ధత, క్రమశిక్షణ, సమయ పాలనలో ఆయనకు ఆయనే సాటి. యువతరానికి, భావితరాలకు ఆయన స్ఫూర్తి అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఈ సంవత్సర ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆయన ఓ ప్రణాళిక మేరకే అడుగులు వేశారు. అనుకున్న లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నారు. ఆయనే సీఎం చంద్రబాబు నాయుడు. అన్ని అంశాలకు కాలపరిమితి నిర్ణయించి అదే స్థాయిలో ముందుకు సాగుతున్న చంద్రబాబు ఏడాది కాలం పనితీరుపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు వింటే ఓ పట్టుదల రూపం కళ్ళ ముందు కనిపించడం సహజం. ఓటమిలో కూడా విజయం కోసం పోరాడే స్ఫూర్తి ఆయన సొంతం. ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం ఏపీని ప్రగతి పదం వైపు నడిపించడం. అందుకు అనుగుణంగా ఈ ఏడాది మొదటి నుంచే ఆయన కృషి మొదలుపెట్టారు. ప్రాధాన్యత క్రమంలో ఏపీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అంతే, ఆ ప్రణాళిక మేరకే పరుగు మొదలుపెట్టారు. వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన పాలన, అదుపు తప్పిన, అతిగా వ్యవహరించిన అధికారులు, జవాబుదారీతనం లేని కింది స్థాయి సిబ్బంది, స్వేచ్ఛ లేదనే వేదనలో ఉన్న ప్రజానికం, ఇలా అన్ని వ్యవస్థలు చంద్రబాబుకు ఓ సవాల్గా నిలిచాయి. అన్నింటినీ తిరిగి ఓ గాడి పెట్టే అంశంపై దృష్టి పెట్టిన బాబు ఈ ఏడాది కాల నిమిషం వృధా చేయకుండా పనిచేస్తూ వస్తున్నారు. చంద్రబాబు ఏపీ సీఎంగా రెండోసారి పగ్గాలు చేపట్టేసరికి ఆయన ఆశల సౌధం ఏపీ రాజధాని అమరావతి ఆనవాలు లేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అమరావతి పునర్నిర్మాణం జరిగితే తప్ప ఏపీకి భవిష్యత్తు లేదని అంచనా వేసిన చంద్రబాబు దాని నిర్మాణంపై పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో అమరావతిలో నిర్మించిన భవనాలు నిర్మాణం దశలోనే నిలిచిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. అమరావతిలో ఇంకా సాగించవలసిన అభివృద్ధి కార్యక్రమాలు లోతుగా పరిశీలించిన చంద్రబాబు వాటిపై శ్రద్ధ పెట్టారు. ఈ ఆలోచన ఇప్పుడు ఓ రూపం దాల్చుతోంది. ఏడాది కాలంలో అమరావతి రూపం మారుతూ వస్తోంది. అసమర్థత పాలనలో హీనంగా కనిపించిన భవనాలు ఇప్పుడు కళ సంతరించుకున్నాయి. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీనే అమరావతి పునర్నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి కేంద్రం నుంచి అవసరమైన సహాయం అందించడంతో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఇప్పుడు వేగంగా జరుగుతోంది. ఇది ఏపీ ప్రజలకు ఊరట ఇవ్వడంతో పాటు చంద్రబాబు దక్షతకు ఓ నిలువెత్తు సాక్షిగా నిలుస్తోంది. ఏడాది కాలంలో అమరావతి నిర్మాణంలో చెప్పుకోదగ్గ ప్రగతి అనిపించడం ప్రజలకు సంతృప్తినిస్తోంది. అమరావతి రాజధాని విషయంలో సీఎం చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ధి ఉందో అంత ఉద్యమ స్ఫూర్తి రాజధాని రైతులకు ఉంది. అమరావతి నిర్మాణం కోసం రాజధాని రైతులు సాగించిన పోరాటం, పడిన ఆరాటం, సాగించిన ఉద్యమం, పడిన కష్టం, ఎదుర్కొన్న నష్టం, అనుభవించిన ఆటుపోటులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నది అక్షర సత్యం. ఇప్పుడు రూపం దిద్దుకుంటున్న అమరావతి రాజధానిని చూసి అక్కడి రైతులు పడుతున్న ఆనందం అంతా ఇంతా కాదు. ఒక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణం చకచక ఆకృతి దిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అమరావతి నిర్మాణం అత్యంత వేగంగా జరిగే విధంగా ప్రయత్నం చేయడంతో ఈ ఏడాది అమరావతికి మంచి ఏడాది అయింది. అధికారిక, అనధికారిక భవనాలు పూర్తి అవుతూ 2028 చివరి నాటికి అమరావతి రాజధాని పూర్తి స్థాయి రూపం సంతరించుకునేందుకు సిద్ధమవుతోంది. అమరావతి, పోలవరం ఏపీకి ప్రాణాలు. ఇక ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర అభివృద్ధి కూడా చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యత అంశాలు. దీన్ని ఆయన గుర్తించారు. అన్ని ప్రాంతాలు సమానంగా ప్రగతి సాధించాలని, అప్పుడే ఏపీ సమగ్ర న్యాయం జరుగుతుందని పదే పదే తన సహచర మంత్రులకు గుర్తు చేసే సీఎం చంద్రబాబు అదే దశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఏపీలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి చేపట్టారని మేధావులు అంటున్నారు. ముఖ్యంగా కరువు సీమగా పేరు తెచ్చుకున్న రాయలసీమలో వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి కల్పన వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఏడాది వాటిని ముందుకు నడిపించారు.
రాయలసీమకు పోలవరం ద్వారా గోదావరి జలాలు తరలిస్తే తప్ప అక్కడ కరువు సమస్య తీరదని లోతుగా గుర్తించిన చంద్రబాబు ఆ భగీరథ ప్రయత్నం కార్యరూపం దాల్చే ఆలోచనలకు ఈ ఏడాది అంకురార్పణ చేశారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలో ఉపాధి అవకాశం మెరుగుపడే విధంగా నిర్మాణాత్మక పనులు చేపట్టారు. ఈ ఏడాదిలో వీటికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు వచ్చే 2 ఏళ్లలో వాటి ఫలాలు ప్రజలకు అందేలా కృషి మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలపడం ఆయన లక్ష్యం. ఆ మేరకు 2025లో ఆయన ముందుకు సాగారు. ఇక ఇప్పుడు ఆయన పనుల్లో వేగం, అధికారులలో జవాబుదారీతనం పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను ఐటీ రంగంలో పరుగులు పెట్టించిన చంద్రబాబు అనుభవం ఇప్పుడు ఏపీ అభివృద్ధికి కీలకంగా మారింది. అనుకున్నది సాధించే నైజం ఉన్న చంద్రబాబు ఎక్కడా రాజీ పడకుండా, ఎలాంటి ఇబ్బంది రాకుండా 2025లో పాలన సాగించారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండూ అమలు చేయటం ఆయనకే సాధ్యమైంది. అయితే ఆయనతో పాటు అదే స్థాయిలో మంత్రులు పనిచేయాలని ప్రజలు అంటున్నారు. అప్పుడే ఏపీ అనుకున్న లక్ష్యం వైపు మరింత వేగంగా అడుగులు వేస్తోందని వారు సూచించారు. ఇది 2025లో ఏపీ సాధించిన విజయ సూచికలు. గత 2 ఏళ్లకు పైగా